నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, యాహ్! ప్రతిరోజు మనం ఏదో ఒక క్రైమ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్కసారి నాకు భయమేస్తుంది. ఎక్కడున్నాం మనం అంతా? కొన్ని ఆడియో కాల్స్ వింటుంటే సీసీటీవీ కెమెరాలు లేని దగ్గరికి తీసుకెళ్దాం, కుమ్మేద్దాం, కొట్టేద్దాం, చంపేద్దాం. అంటే అసలు ఎక్కడున్నా మన పక్క వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలియని పరిస్థితి. అవును. అలాంటిది ఇప్పుడు బయట వాళ్ళు ఏదైనా ఆలోచించారు, మర్డర్ ప్లాన్ చేశారంటే అనుకోవచ్చు. సొంత మనవడే తాతని 73 సార్లు పొడిచి అతి కిరాతకంగా చంపేశాడు అతను. అంటే ముందే ప్రీ ప్లాన్డ్, వెళ్ళాలి చంపేయాలి. అన్ని సార్లు పొడిచాడంటే ఎంత పగ ఉన్నట్టు మైండ్లో. జనార్దన్ రావు గారిని పెద్ద ఆయన, అవునండి. ముసలాయన, అబ్బా ఎంత బాధాకరం కదా. అవును. బేసికల్‌గా ఏంటంటే ఈ మధ్య వేరే వాళ్ళెవరో వచ్చి మనకు శత్రువులు ఇంట్లో ఆహ్, చంపేయడము, లేకపోతే దొంగతనాలు చేయడము ఇయన్నీ చూస్తున్న కన్నా కూడా ఇంట్లో వాళ్ళే ఇంటి దొంగని కూడా ఈశ్వరుడు పట్టలేడు అంటారు కదా! ఇంట్లో వాళ్ళే ఆస్తి కోసమో, లేకపోతే అక్రమ సంబంధాలున్నాయనో, లేకపోతే ఇంకోటి చాలా చాలా రోజు చూస్తున్నాం. అలాంటిది ఏలూరుకి చెందిన ఏపీకి ఏలూరుకి చెందిన చంద్రశేఖర జనార్దన్ రావు ఆయన వెల్జాన్ హైండర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఇండస్ట్రియలిస్ట్. దానికి ఆయన 100 కోట్లుగా ఉన్న ఒక పెద్ద మనిషి. 100 కోట్లకు పైగా ఉంది తనకు ఆస్తి. ఇద్దరు కుమార్తెలకి ఇద్దరు కొడుకులు. సో ఆయన ఎంత మంచి వాళ్ళంటే తిరుపతికి దఫదఫాలుగా ప్రతి సంవత్సరం ₹1,00,00,000 లెక్కన 40 ఏళ్ల నుంచి 40 కోట్లు ఇచ్చారంట విరాళంగా. అలాగే ఏలూరులో ఉండే ప్రభుత్వ హాస్పిటల్కి 40 కోట్లు వరకు ఇచ్చారు. ఇప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. ఏజ్ అయిపోతుంది. ఆ కంపెనీకి నెక్స్ట్ చైర్మన్ ఎవరు చేయాలి? ఎందుకంటే ఆయన పెద్ద ఆయన అయిపోతున్నాడు. నెక్స్ట్ చైర్మన్ ఎవరిని చేయాలి? ఎవరిని చేస్తే నా తర్వాత ఆ తరం బాగుపడుతుంది, ఆ ఇండస్ట్రియలిస్ట్ స్థానాన్ని ఎవరు అధిగమిస్తారు అనే ఆసక్తి వాళ్ళ ఫ్యామిలీలో బాగా నెలకొనేసరికి ఒక శుభముహూర్తాన్ని ఒక 5 డేస్ బ్యాక్ డిసైడ్ అయ్యాడు ఆయన. అప్పుడే ఆ అబ్బాయి ఎవరైతే రెండో కుమార్తె కొడుకు కీర్తి తేజ అనే అబ్బాయి యుఎస్లో ఉండేవాడు. యుఎస్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఆస్తి పంపకం జరుగుతున్నాయి అది ఇది అని చెప్పి. సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ సపరేట్గానే ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో డిస్కషన్ ఏమైందంటే కీర్తి తేజ వాళ్ళ ఇంట్లో డిస్కషను ఎంతైనా తాత ఆస్తి మన వాళ్ళకి చెందాలి కదా, సో మన వాళ్ళకి ఎక్కువ పంచుతారు అని చెప్పి అనుకున్నాడు. ఆ అబ్బాయి ఏంటి, నేను యుఎస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఖచ్చితంగా డైరెక్టర్ పోస్టే కావాలి, మిగతా మన వాళ్ళని చూసినట్టుగా నన్ను ఎప్పుడు చిన్న చూపు చూసేవాడు చిన్నప్పటి నుంచి, అదేమైనా అడిగితే నేను చెడదారిలో పోతున్నాను, చెడు మార్గాలకు అలవాటు పడ్డాను, నేను వ్యసనాలకు అలవాటు పడుతున్నాను, తండ్రి మాట వినను, తాత మాట వినవు అని చెప్పి నన్ను తిట్టేవాడు. ఈసారి నాకు ఇది ఇస్తే నేను ఆయన పేరు నిలబెడతాను అని చెప్పి అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళమ్మ సరే నాన్న ఎలా డిసైడ్ చేస్తారో మనకు తెలియదు కదా, వెళ్దాంలే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అనుకున్నప్పుడు ఆయన పెద్ద కుమార్తె కొడుకు అయిన అతనికి మాత్రము డైరెక్టర్ పదవినిచ్చి, చిన్న కుమార్తె అయిన సరోజిని దేవి కొడుకు కీర్తి తేజకు మాత్రం ₹4 కోట్ల షేర్స్ని ఇచ్చాడు. ఆ షేర్స్ని తను రికరింగ్ చేసుకోవచ్చు. ఆ షేర్స్ మీద వచ్చే డబ్బంతా అయిందే. ₹4 కోట్ల విలువ అంటే షేర్స్ని తను ఏదైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇంకేదైనా చెయ్యొచ్చు. సో ఎందుకురా నీకు 4 కోట్ల విలువే ఇస్తున్నాను అంటే, నువ్వు వ్యసనపరుడివి, నువ్వు వ్యసనాలకి దారిస్తావు, నువ్వు డ్రగ్ అడిక్ట్ అయ్యావు, నువ్వు యుఎస్లో ఉండి చెడు వ్యసనాల కింద దారిపడి వచ్చావు, ఇక్కడ నువ్వు దీన్ని కూడా కంపెనీ కొల్లేరు చేసేస్తావు, మొత్తం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తావు, నేను నీకు అసలు నా ప్రాణం పోయినా కూడా నీకు ఇచ్చేది లేదు అని చెప్పి చెప్పాడనమాట. కానీ నిజంగానే ఆ కీర్తి తేజ డ్రగ్ అడిక్ట్ అని వింటున్నాముగా, వాస్తవమేనా? అవును, వాస్తవమే. వాళ్ళ తాతగారు కూడా చెప్పేవాళ్ళంట, అబ్బాయి డ్రగ్ అడిక్ట్, వ్యసనాలకి బారి తీశాడని. సో అయిపోయింది, ఆస్తి పంపకాలు చేసేసాక ఒకసారి వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడదాము అని చెప్పి సరోజిని దేవి గారు వాళ్ళ కుమారుని తీసుకొని వెళ్ళింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతిసారి కుమార్తెలు అన్నారు కానీ అల్లుళ్ళు ఏమయ్యారు? ఇద్దరు కూతుర్లకు అల్లుళ్ళు ఉండాలి. అల్లుళ్ళు ఏమయ్యారు? మనం ఇప్పుడు న్యూస్లో చూసినా కానీ, న్యూస్లో TV9 కానీ ఏదైనా పెద్ద పెద్ద ఛానల్స్లో మనం చూసినా కూడా, న్యూస్ పేపర్స్లో కూడా అల్లుళ్ళ గురించి రాయలా, ఆయన చనిపోయిన దాని గురించి. ఓన్లీ కొడుకు మాత్రమే వెళ్ళారు. సరే వెళ్ళిన తర్వాత మాట్లాడుతుండగా, సరే నాన్నకి కాఫీ తీసుకొస్తాను, నేను వెళ్తున్నాను కిచెన్లో కానీ ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి వాగ్వాదం జరిగింది అప్పటికే. నేను ఇవ్వను, నువ్వేమన్నా చేసుకో, నేను ఇవ్వను, నా ఆస్తి పంపకం అయిపోయింది, నువ్వు అవి కూడా వద్దంటావా చెప్పు,
నేను అది ఏ అనాథాశ్రమానికో లేకపోతే ఏ మదర్ తెరీసా ఫౌండేషన్కో దేనికో దాన్ని నా షేర్స్ని పెట్టేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాను అని చెప్పాడంట. వీడికి ఇంకేం చేయాలో తెలియక ప్రీ ప్లాన్డ్గానే వెనకాల సైడ్ నుంచి వెళ్ళి ముందు నోరు గట్టిగా మూసి గుండెల మీద, పొట్టలో, తొడల దగ్గర వెనకాల ఇష్టం వచ్చినట్టు ఒంటి నిండా 73 సార్లు పొడిచి ఆ రక్తం అంతా ఒంటి మీదకి అంటుతున్నా కూడా ఏదో సినిమా లెవెల్లో మనం రక్త చరిత్ర సినిమా చూస్తాం కదా, రక్తం అంతా ఇలా తుడుచుకుంటూ ఇలా చేశాడు. అదంతా ఎవరు చెప్పారంటే ఆ ఇంట్లో పని మనిషి వీరబాబు అనే అతను వెళ్ళి ఆపడానికి చూస్తే ఒళ్ళంతా రక్తంతో ఉన్నాడంట ఆ కీర్తి తేజ అనే అబ్బాయి. ఏంటి నాన్న అరుస్తున్నాడు అని ఈమె వెళ్ళి వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళి వచ్చి, ఏందిరా ఇది, తాతని చంపేయాలనుకుంటున్నావు నువ్వు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, పద అని చెప్పి కొట్టబోతే వాళ్ళ అమ్మని కూడా 12 సార్లు పొట్టలో పొడిచాడంట. సో పోలీసులు వచ్చే టైంకి ఆ వీరబాబు గబగబా పోలీసులకు ఫోన్ చేసి పక్కన చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి, ఇదంతా జరిగింది మన హై ప్రైమ్ ఏరియా పంజగుట్టలో, సోమాజిగూడలో ఆయన నివాసం ఉంటున్నారు, అక్కడ ఇది జరిగింది. సో పోలీసులు వచ్చే టైంకి ఆయన అక్కడికక్కడికే మృతి చెందారు పెద్ద ఆయన. ఆవిడ మాత్రం చావు బతుకుల మధ్యలో కొట్లాడుతుంటే ఆవిడ కేర్ హాస్పిటల్స్లో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ఆమె 12 సార్లు పొడిచాడండి తల్లిని కూడా. అంటే దీన్ని బట్టి ఆ అబ్బాయి కోపం ఎంత పీక్స్లో ఉందో ఆలోచించండి. డ్రగ్ అడిక్ట్ పక్కన పెడితే డ్రగ్స్ తీసుకొని వచ్చి ఉంటాడు, లేకపోతే అంత ధైర్యం ఎలా చేస్తాడు, తాతని చంపాలంటే ఎంత ధైర్యం. అది ఒక 73 సార్లు పారిపోయాడంటే, ఏలూరుకి పారిపోతే పోలీసులు ఏలూరులో పట్టుకున్నారు అబ్బాయిని. అంటే అంత పోలీసులు పట్టుకోలేరా? సరే ఇప్పుడు చంపేసిన ఆస్తి వస్తుందా? తాత ఆస్తి ఆల్రెడీ వీలునామా రాసేసాక నువ్వు చంపి ఆస్తి దక్కించుకోవడం ఎట్లా? అంటే నువ్వు చంపేస్తే ఆ పెద్ద కుమార్తె కొడుకు కూడా అమ్మో నన్ను కూడా చంపేస్తాడు, నువ్వు ఆ డైరెక్టర్ పదవి నువ్వే తీసుకో అని చెప్పి సినిమాలో లాగా ఇచ్చేస్తాడని వీడు భావించాడా? ఇందులో ఏంటంటే అండి చెడు తిరుగుళ్ళు అంటారు కదా, ఆ చెడు తిరుగుళ్ళు, పెరిగిన ఎన్విరాన్మెంట్, ఉన్న ఎన్విరాన్మెంట్, పెరిగిన ఎన్విరాన్మెంట్ కన్నా ఉన్న ఎన్విరాన్మెంట్ మనం అనుకుంటాం కానీ ఎక్కువ డబ్బులు ఉండకూడదు. డబ్బు మనిషి ప్రాణాలు తీసేస్తుంది అనడంలో ఇది ఫస్ట్ మనం వింటున్నాం కదా. మనిషికి ఎంత కావాలో అంతే ఉండాలి, ఎక్స్ట్రీమ్ ఉన్న ఇబ్బందికరం. ఆయన అంత మంచి పని చేస్తున్నా కూడా ఆయన అంత మంచి పనులు చేసి ఆయన దేవుడికి విరాళం ఇచ్చి తిరిగి ఇలాంటి చావు ఎవరు ఊహించారు కదా. అసలు మనవడి చేతిలో చచ్చిపోతాం అనేది ఎందుకు గుండెల మీద ఎక్కించుకొని పెంచుకుంటారు, ఎంత బాధ అనుభవించుంటారో కదా. అసలు ఇదేంటో నాకు అర్థం కాదు. కానీ 2 కూతుర్లు 2 మనమళ్ళు తప్ప అల్లుళ్ళు ఇంకో మీరో కూతుర్లు ఇంకెవ్వరు లేరా ఈ సీన్లో. వాళ్ళ అమ్మగారికి వీడి ప్రవర్తన తెలియదా? వీడు ఎట్లా ప్రవర్తిస్తుంటాడు, యుఎస్లో ఉండొచ్చాడు, యుఎస్లో ఎన్ని చెడు వ్యసనాలు అలవాటు అయింటాయి అనేది వాడికి తెలియదా? లేదు, వాళ్ళ అమ్మగారికి తెలిసే ఉండొచ్చు కానీ సరే ఏదో అడుగుదాం అనుకుంటున్నాడు కదా, కోపంలో ఉంటాడులే అని అలా కాదండి. బిహేవియర్, ద వే ఆఫ్ బిహేవింగ్ టువర్డ్స్ ఆస్తి కోసం ఆ కక్ష అనేది ఎట్లా కళల్లో తెలుస్తుంది కదా. ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఆమె, అవునవును, మేబీ ఇదొక హై డ్రామా కూడా అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. యాక్టింగ్ 1-2 చేస్తారు, 10 అంటే వాడు అప్పటికే డ్రగ్స్ తీసేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. హీ వాజ్ ఇన్ కంప్లీట్లీ హై. ఇప్పుడు వాడు జైలు పాలు అవ్వడమే కాకుండా డ్రగ్స్ కి నార్కోటిక్స్ టెస్ట్ చేసి వాడి బాడీలో ఎంత శాతం ఉందో తెలుస్తుంది. అసలు ఎంత సైకోలాగా 73 సార్లు పొడిచాడు ఆ తాతనంటే అర్థం. వాడే ఒప్పుకుంటున్నాడు, నేను పొడిచాను నాకు ఆస్తి వస్తుంది ఇప్పుడు అని చెప్తున్నాడంట పోలీసులకి. నాకు ఆస్తి వస్తుంది, నేను పొడిచాను కాబట్టి నాకు ఇప్పుడు నేను డైరెక్టర్ని అవుతాను నేను. ఎందుకంటే వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో ఇంకొక కూతురు కొడుకు ఇంకొక మనవడు ఆయనకు డైరెక్టర్ ఇచ్చాడు కదా. సో వీడు వెళ్ళి వాళ్ళ తాతని చేసి చంపాడు, నన్ను కూడా చంపడా అని కూడా వాళ్ళు తిరిగి ఇచ్చేయచ్చు కదా ఆస్తిని. అదే ఏదైనా పోస్ట్ ఉండేది డైరెక్టర్ని. కానీ ఏదేమైనా కూడా తాతగారిని చంపే మనవళ్ళు, తల్లిని చంపే కొడుకులు రోజుకి ఎక్కువైపోతున్నారు. రోజుకి ఒక 10 మంది అండి. డబ్బు మనిషి ప్రాణాలని తీసేయడం కన్నా కూడా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. లేకపోతే అంత పొడిచేంత ధైర్యం ఎట్లా వస్తుందండి ఒక మనిషికి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కరడు కట్టిన నిరస్తులు లేకపోతే ఎవరైనా మర్డర్ చేసే ప్లాన్స్ ఉండే వాళ్ళు సుపారీ తీసుకొని వాళ్ళకి ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి ఆ ఎమోషన్స్ అన్నీ ఉండవు. డబ్బు ఉందా మనం పొడి చేస్తున్నాం చచ్చిపోవాలనేది. కానీ వీడు ఆ కోపంలో ఉగ్ర రూపంలో సైకోపాత్ అంటారు వీళ్ళని, ఆ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ యుఎస్లో అవే నేర్చుకొచ్చాడేమో. డౌన్ టౌన్లో ఉంటారు, ఆడంతా బ్లాక్స్ ఉంటారనమాట. ఆ బ్లాక్స్ అంతా ఇయే చేస్తుంటారు. సినిమాలు ఇప్పుడు మనం చూడలేదా, ఏదో ఒక సినిమా చూసి ఇంకొక మనిషిని హత్య చేయడం అనేది. అలాగే సినిమాల ప్రభావము, ఇక్కడ పొడిస్తే చచ్చిపోతాం, గూగుల్ టెక్నాలజీ. ఒకప్పుడు ఈ టెక్నాలజీలు లేవు కాబట్టి అందరూ ఉరేసుకోను పాలల్లో విషం కలిపో చంపేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా కత్తిపోట్లే. అప్పుడున్న పరిస్థితులను బట్టి వాటిని ఉపయోగించుకున్నారు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆయుధాలనే ఉపయోగించేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోతుంది ఇలా ఏంటి ఉన్నప్పుడు
చెడు వైపు వెళ్ళే వాళ్ళు ఇలా చేస్తున్నారు. అలా అని చెప్పి గూగుల్ ఇవన్నీ ఆపలేరు కదా! ఆపేలేం. ఇన్ఫర్మేషన్ అయితే టెక్నాలజీని ఆపలేరు. బిల్డప్ టెక్నాలజీని మిస్అడ్వాంటేజ్ తీసుకొని ప్రాణాలు తీసేదాకా ఎంత తీసుకొస్తున్నారంటే బాధాకరం కదా! అవునండి. థ్యాంక్ యూ సో మచ్.